ఈరోజు రామ జననం. అయితే భగవంతుడు ఏంటంటే, భగవంతుడికి కుల మత వర్ణ విభేదాలు లేవు. ఎవరు భక్తిగా ఉంటారో, ఎవరు హింసలకు గురి అవుతుంటారో, ఎవరు సజ్జనంగా ఉంటారో, ఎవరి దుర్మార్గాన్ని నిర్మూలించడానికి భగవంతుడు అవతారాలు ఎత్తుతాడు. అంటే అవతారాలు ఎత్తడం ప్రచోదనం. ఈ వెనకటిలాగా ఇప్పుడు కూడా మనకు ఒక విగ్రహ రూపంలో ప్రచోదనం కావచ్చు. ప్రచోదనం అంటే ఐటంలోకి వెళ్ళిపోతాడు ఆత్మరూపంగా, గాలి రూపంగా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, భార్గవరాముడు వాళ్ళ నాన్నగారి పేరు రుచిక మహాముని. నిన్నటి దాంట్లో వచ్చింది. రుచిక మహామునికి 7 కుమారులు, అందులో 7వ వాడు మన భార్గవరాముడు. అయితే అతని దగ్గర శలభ అనే ఒకటి కామధేను ఉండేది. వెనకట మునులకు గోవును అర్చించి గోవు నుండే ఎవరు వచ్చినా కూడా అతిథి సత్కారాలు చేసేవారు. అప్పుడు గోవు ఒక అక్షయ పాత్ర లాగా ఆ మునుల యొక్క తపస్సు, మంత్రశక్తి, మంత్రాధీనం, బ్రాహ్మణాధీనం మంత్రం, దైవం మంత్రాధీనం. మా మంత్ర ఆధీనంలో దైవం ఎలా ఉంటుందో ఆ మంత్రం మా బ్రాహ్మణాధీనంలో ఉంటుంది. అప్పటి బ్రాహ్మణులకు అంత నియనిష్టమాలు, లోక కళ్యాణం కోసం తపస్సు చేసేవాళ్ళు. ఆయన రుచిక మహాముని ఆ గోవును పూజించి మనకు అర్జునుడు మన ద్వాపరయుగంలో పాండవుల్లో ఉన్న అర్జునుడు కాదు, ఈయన కార్తవీర్యార్జునుడు. సహస్రబాహు, 1000 చేతులు కలవాడు. ఆయనకు వరం, దత్తాత్రేయ నుంచి వరం ఉంది. దత్తాత్రేయునికి మహాభక్తుడు. అయితే ఆయన మంచి రాజు. దండయాత్ర చేసి వచ్చి దారి మధ్యలో అరణ్యంలో ఉన్నటువంటి రుచిక మహాముని ఆశ్రమంలో ఆగుతాడు. ఆగినప్పుడు ఎవరు అతిథులు వచ్చినా ఆకలితో ఉన్న వేళ, మిట్ట మధ్యాహ్నం వేళ వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారము సమకూర్చడం యజమాని యొక్క విధి, ధర్మం అది. అందుకని రుచిక మహాముని అంటాడు, ప్రభు రాజా, మీరందరూ సైన్య సమేతంగా మా కుటీరంలో, మా పర్ణశాలలో భోజనాలు చెయ్యండి. మీ స్నానాలన్నీ కావించుకొని కాలకృత్యాలు తీర్చుకుంటే మీకు భోజనం ఏర్పాటు చేస్తామంటే, వీళ్ళు చూడకపోతే కుటీరం అంత చిన్నగా ఉంది. మనకి ఇక్కడ ఈ గోవు కథ 2 సార్లు వస్తుంది. ఒకసారి వశిష్ఠ మహాముని విశ్వామిత్రుని యొక్క గర్వాన్ని భంగం చేస్తాడు. ఇక్కడ కార్తవీర్యుని యొక్క గర్వాన్ని భార్గవరాముని ఆశ్రమంలో, అంటే రుచిక మహాముని ఆశ్రమంలో కార్తవీర్యార్జుని యొక్క అహంకారం తగ్గిపోతుంది. అయితే భగవంతుడు ఏంటంటే, ఎక్కడ సజ్జనులకు కీడు జరుగుతుందో, ఎక్కడ దుర్జనులు దుర్బుద్ధితోని పెట్టరేగిపోతాడో అప్పుడు ప్రచోదనం అవుతాడు. మనకి రామాయణం ఆ కాలంది. ఈ కాలంలో ఒక వ్యవస్థ ఎప్పుడైతే తొక్కబడిపోతుందో, అణగారిపోతుందో, ఇప్పుడు కలియుగంలో మనకు వెనకట ఏదో మనకు త్రేతాయుగంలో బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి రావణాసురుడు బాగా రెచ్చిపోయి వరమదంతో అనేక మంది ఋషులను బాధించి ఋషి పత్నులను తీసుకువెళ్ళి అప్సరసులను, దేవతాగణాలను తనకు అనువుగా మలుచుకొని చాలా శిక్షించినప్పుడు రామచంద్రమూర్తిగా అవతరించాడు మహావిష్ణువు. కలియుగంలో ఇంకొక వ్యవస్థ, ఇంకొక వర్ణం అయినప్పుడు రూపమ్మకే కాదు, ఇప్పుడు మనకి కలియుగంలో అంబేద్కర్ గా ఒక ప్రచోదనం, అంటే ఒక అణగారిపోతున్న యొక్క వ్యవస్థను పైకి తీయడానికి ఒక విద్య ద్వారా, ఒక జ్ఞానం ద్వారా ప్రచోదనం అవుతాడు భగవంతుడు. అలాగే అప్పుడు బ్రాహ్మణ వ్యవస్థ అంతా అయిపోయి తర్వాత క్షత్రియ వ్యవస్థ అహంకారంతో ఈ ఋషి 6 కొడుకులను చంపడానికి పోతాడు. ఋషిక మహాముని దండం నుంచి అనేక మంది సైన్యం వస్తారు. ఎందువలన యుద్ధం వచ్చింది అంటే, ఆ శబల అనేటువంటి ఆ గోమాతను ఇంత చిన్న కుటీరంలో ఎక్కడ భోజన వసతి కల్పిస్తాడు మాకు అని కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఏమంటాడు, శబల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే, శబలా తల్లి, అతిథులు ఇంటే వచ్చారమ్మా, వాళ్ళకు కావలసినవన్నీ ఏర్పాటు చేయి తల్లి అని ఆ గోమాతకి పూజ చేయగానే ఆమె యొక్క చన్నుల నుండి, అంటే ఆ పాలెక్కడ పెతుతామో అక్కడి నుండి అనేకమైన బంగారి కంచాలలో రాజులకు సమకూర్చేటువంటి, రాజులు తినేటువంటి పాయసాన్నాలు, పంచభక్ష పర్వాన్నాలు. మామూలుగా బ్రాహ్మణ కుటుంబాలు సాత్విక ఆహారాన్ని, కూరగాయలు, కందమూలాలు అవి తింటారు. మామూలుగా వాళ్ళు రోజు అడగరా, గోమాత ఉంది కదా అని ఇంట్లో వంట చేసుకోకుండా బద్ధకంగా ఆ గోమాత దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టలేవు, ప్లేట్ ఇవ్వని అని అడగలేదు. ఇక్కడ కేవలం విశేషమైన అతిథి ఉన్నాడు కాబట్టి ఆ అతిథి కోసము రుచిక మహర్షి గోవుకు పూజ చేసి ఆ కామధేను అడిగితే ఆమె యొక్క పొదుగు నుండి అనేకమైనటువంటి బంగారు కంచాలు, వెండి కంచాలలో రాజ్య సైన్యానికి, రాజులకు కావలసిన పంచభక్ష పరమాన్నాలతో కూడిన విశేషణ ఆహారం వస్తుంటుంది. అప్పుడు అది చూడగానే నరదృష్టి అదే, ఆహా, ఇటువంటి గొప్ప కామధేనువు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. ఇక వ్యవసాయ ఉత్పత్తులు
ప్రజలకు సరిపోని ఆహార ధాన్యాలు అంటూ సమస్యనే ఉండదు, వర్షాలు పడి పంటలు పండాలనే లేదు, ఇటువంటి కామధేను నాకు కావాలి అని దుర్బుద్ధి పుట్టింది అన్నట్టు. ఇక్కడ మనకేం తెలుస్తోంది, ఒక గొప్ప నిధిని మనము రహస్యంగా ఉంచుకోవాలి, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ప్రస్ఫుటం చెయ్యకూడదు అని మనకు తెలుస్తోంది అన్నట్టు. ఆయన సామాన్యంగా ఎదుటి వాళ్ళు ఇలా ఆశిస్తారని ఆలోచించలేదు రుచిక మహాముని. ఎప్పుడైతే కార్తవీర్యార్జునుడు ఆ ఆవు కావాలి, ఆ కామధేను తనకే కావాలని దుర్బుద్ధి పుట్టినప్పుడు అది అందరికీ ఈయన మంత్రోబలంతో ఈయన భక్తితోని రుచిక మహాముని దగ్గర పనిచేస్తుంది. కానీ మిగతా వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్తే, కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళినా ఆమె మామూలు గోవులానే ఉంటుంది, అక్షయవర్ధిని లాంటి గోవులాగా కామధేనులా ఉండదు. మామూలు గోవు గడ్డి తిని ఎలా పాలిస్తుందో అలాగే ఇస్తుంది. కానీ గోమాత ఎక్కడైనా శ్రేష్టమైనటువంటి ఆ గోవును పూజించి మంత్రోక్తంగా ఉపాసించాడు కాబట్టి ఆయనకు అట్లాగా ఇచ్చింది. కానీ ఆ కార్తవీర్యార్జునుడు కనుక్కోకుండా అహంకారంతో అతని 6 కుమారులను మిగతా 60 మంది శిష్యులను తన ఖడ్గానికి పెట్టి కటకట నరుక్కుంటూ పోతాడు. భార్గవరాముడు అప్పుడు సమిధ అన్వేషణకయ్యి తండ్రి చేసే యజ్ఞయాగాదులకు సమిధల కోసమై ఒక గొడ్డల్ని భుజానికి వేసుకొని అరణ్యాలకు వెళ్ళాడు. ఆ ఎండిపోయినటువంటి వృక్ష శేషాలను సమిధలుగా తెచ్చి హోమాగ్ని కోసం వచ్చేటప్పటికి కుటీరం నిండా విగత దేహాలైనటువంటి తన అన్నదమ్ములు, తన శిష్యులు, తన స్నేహితులు అందరినీ చూసి, నిస్సత్తుగా పడి ఉన్నటువంటి తన తండ్రిని చూసి చాలా క్షోభించి ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి వెళ్ళి క్షత్రియ సమూహాన్ని చేయాలి. అప్పుడు మహావిష్ణువు రౌద్ర రూపంగా భార్గవరాముళ్ళ ప్రచోదనమైనాడు. క్షత్రియులందరినీ కూడా 21 మార్లు యుద్ధాలు చేసి మొత్తం దేశం ప్రపంచం మొత్తంలో కూడా క్షత్రియులు లేకుండా సమూహంగా చేస్తారు. అప్పుడు కైకా కౌసల్య పతివ్రతాలు దీర్ఘసుమంగళి భవ అని ఆయనకు సేవలు చేసి ఎప్పుడో పొందిన వరాల వల్ల దశరథ మహారాజు ఒక్కడే బ్రతికి ఉన్నటువంటి రాజులలో దశరథ మహారాజు. ఆయన చాలా వినయ సంపన్నుడు. 10 రకాలైనటువంటి 10 దారుల్లో ఒకే మారుగా రథాన్ని నడపగలిగాడు. ఇక్కడ దశరథుడు అంటే 10 రకాలుగా ఆలోచించేవాడు. అటువంటి దశరథుని ఒక్కడిని మాత్రమే దీవించాడు. ఆయన వల్లే మనకు ఇప్పటికీ కూడా కేవలం సూర్యవంశం యొక్క వంశమే భారతదేశాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించింది. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, మధ్యలో వచ్చిన మతాలు గాని, కులాలు గాని, వంశాలు గాని ఏవీ లేవు, అన్ని కేవలం రాముడికి సంబంధించినవే. యావత్ ప్రపంచాన్ని పరిపాలించింది శ్రీరాముని యొక్క వంశమే. ఇప్పుడు మనకు రామచంద్రుడి యొక్క అవతారం ఉద్భవిస్తోంది. అలాగా భార్గవరాముని అవతారం అయినాక నారాయణుడు దగ్గరికి మన దేవతాగళని వెళ్ళి, ఇక్కడ మనం ముందుగా ఏం చెప్పుకున్నా, రామచరితాంబుది కైలాస పర్వతంలో పార్వతీదేవికి పరమశివుడు చూపిస్తున్నాడు. అదిగో దేవి చూడు, భూలోకంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు. ముందు పుత్రకామేష్టి యజ్ఞానికి ముందు 6 హోమాలు చేయాలి. దాంట్లో తొలుత అశ్వమేధ యజ్ఞం చేశాడు. అశ్వమేధ యజ్ఞం చేసి ఆ గుర్రాన్ని వదిలాడు. ఎవరైతే మనకు 2 సార్లు వస్తుంది, ఒకసారి దశరథ మహారాజు చేసిన అశ్వమేధ యాగము తరువాత కొన్ని 30,000 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రుడు స్వర్ణ సీతను పెట్టుకొని పక్కన అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. అది ఉత్తర రామాయణంలో చివరికి కనబడుతుంది. రాముడు పుట్టే కంటే ముందు ఒక అశ్వమేధ యాగము, రాముని చివరి రోజులలో ఒక అశ్వమేధ యాగము మనకు రామాయణ ప్రస్ఫుటమవుతుంది. జై శ్రీమా రామచంద్ర మహారాజ్ కి జై.